ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ₹50,000 కోట్ల కోలొకేషన్ స్కామ్ బై ఎన్ఎస్సి 2009లో జరిగింది. అసలు స్కామ్ ఏంటి? అదేవిధంగా ఇప్పుడు సెబీకి ఎన్ఎస్సి 1388 కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధమైంది. సో త్వరలో వాళ్ళు ఐపీఓకి రాబోతున్నారు. సో దీనికి సంబంధించి అసలు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, అండ్ దీని గురించి మనం ఈ అంశాన్ని ఎలా తీసుకోవాలి, ఈ స్కామ్ గురించి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సో వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, ఎన్ఎస్సి సో చాలా మందికి తెలుసు, ఫేమస్ అంతా కూడాను. సో ఈ స్కామ్ 2009లో జరిగింది, ఏదైతే 50,000 కోట్ల కోలొకేషన్ స్కామ్. అసలు ఎందుకు జరిగింది, ఏంటి, ఎలా జరిగింది అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలవెన్స్ ఏంటంటే ఐపీఓకి వస్తుంది ఎన్ఎస్సి త్వరలో. అండ్ ఎన్ఎస్సికే నియర్లీ 80% మార్కెట్ షేర్ ఉంది ఇండియాలో. ఎన్ఎస్సి, బిఎస్సి, వేరే స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఎన్ఎస్సి ఈజ్ ద మేజర్ ప్లేయర్ అనమాట. ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఐపీఓకి వద్దామని వెయిట్ చేస్తున్నారు, బట్ సెబీ పర్మిషన్ ఇవ్వలేదు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఈ స్కామ్ అప్పుడు జరిగింది ఏదో బయటపడిందో వాళ్ళు చాలా మంది పనిష్ అయ్యారు, బట్ దానికి తగ్గట్టు పనిష్మెంట్ తో పాటు ఫైన్ కూడా కట్టాలి అని సెబీ అడుగుతా ఉంది. రీసెంట్ గా ఒప్పుకున్నారు. ఇప్పుడు నంబర్ కూడా వచ్చేసిందంటే 1388 కోట్లు ఒప్పుకుందనమాట. సో ఇందులో ఇన్వెస్టర్స్ కి కొంచెం తెలియాల్సింది ఏంటంటే ఈ కోలొకేషన్ స్కామ్ ఏంటి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఫస్ట్ థింగ్ అది తెలుసుకుందాం. సైమల్టేనియస్లీ దీనివల్ల ఏమైనా నాకు ఎప్పుడు ఇబ్బందులు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎన్ఎస్సి ఏంటంటే 2009లో కోలొకేషన్ అనే అవకాశాన్ని కొద్దిమంది ట్రేడర్స్కి ఇచ్చింది అనమాట. సో ఏం జరిగింది, కొద్దిమంది బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో, స్టాక్ బ్రోకర్స్ బేసికల్లీ, సో వాళ్ళ సర్వర్ని కూడా ఎన్ఎస్సి డేటా సెంటర్ దగ్గరే పెట్టేశారనమాట. సో దీనివల్ల ఏమైందంటే కొన్ని మైక్రో సెకండ్స్, హ్యూజ్ అడ్వాంటేజ్, హ్యూజ్ టైం కాదు, కొన్ని మైక్రో సెకండ్స్ యొక్క లైవ్ మార్కెట్ డేటా ముందే అవైలబుల్, మేబీ ద ప్రాఫిట్ కూడా వాళ్ళే తీసేసుకున్నారు, ముందే అవైలబుల్ ఉంది అనమాట. సో ఫ్రంట్ రన్నింగ్ చేసే అవకాశం ఉంది. సో దీని ఏంటంటే మార్కెట్ మ్యానిపులేషన్ జరిగింది అనమాట. తెలియకుండానే మార్కెట్ మ్యానిపులేషన్ అయితే పక్కా జరిగింది. ఓకే. సో దానివల్ల నియర్లీ 50,000 కోట్ల వరకు లాస్ అయింది అని ఒక ఎస్టిమేట్ అన్నమాట. సో ఇది ఎప్పుడు జరిగిందంటే 2010 నుంచి 14 మధ్యలో జరిగింది ఈ స్కామ్ అంతా. 9లో మొదలైంది కోలొకేషన్ది, 14 వరకు ఇది జరిగింది. సో కొద్దిమంది సెలెక్ట్ స్టాక్ బ్రోకర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఎన్ఎస్సి సర్వర్స్ ని అందరికన్నా ముందే, కొంచెం ముందే, ఆ మైక్రో సెకండ్స్ ముందే యాక్సెస్ జరిగింది అనమాట. ఎలా అంటే బ్యాకప్ ని సెకండరీ సర్వర్ గా తొందరగా యాక్సెస్ ఉండింది. కొంచెం టిక్ బై టిక్ అంటాం, ఒక్కొక్క పెరగడం కానీ తగ్గడం కానీ టిక్ అంటాం, ఒక టిక్. అది డేటా కొంచెం అర్లియర్ దొరికింది అనమాట వీళ్ళకి. సో ఈ మిల్లీ సెకండ్స్ లోనే ఇట్ స్టిల్ మ్యాటర్స్, ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్న కరెంట్లీ ఉన్న హై ఫ్రీక్వెన్సీ డేటా ట్రేడింగ్ కానీ, సో ఇట్లాంటి ఆల్గో బేస్డ్ ట్రేడింగ్ కానీ, ఈ హెచ్ఎఫ్టి లో ఈవెన్ చిన్న మైక్రోసెకండ్ అడ్వాంటేజ్ ఇట్ సెల్ఫ్ హ్యూజ్ ఫార్చ్యూన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నీకన్నా ముందే వాళ్ళు కొనొచ్చు, నీకన్నా ముందే అమ్మొచ్చు. వాళ్ళ కొనేసి ఆ మైక్రోసెకండ్ లో నీకు అమ్మేయచ్చు. ఎందుకంటే నీవు ఆర్డర్ పెట్టావు, నువ్వు ఆర్డర్ పెట్టావని వాడికి కొంచెం ముందు తెలిసింది. వాడి సిస్టమ్ స్ట్రాంగ్ ఉందనుకోండి, ఆటోమేటెడ్ నువ్వు 52 రూపాయలకు పెట్టావు, వాడికి 51.80 పైసలకు దొరుకుతుంది. నీది కొంచెం స్లోగా ఉన్నావు, నువ్వు పెట్టావు, నువ్వు ఓకే. బట్ నీకన్నా ముందే వాడు 51.80కో 82కో కొనేసి మీకు 52కి అమ్మేశాడు. అంటే 10-12 పైసలే తేడా ఉండొచ్చు, వాల్యూమ్ పెద్దగా ఉంటుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం హ్యూజ్ లాభాలు వచ్చాయన్నమాట. సో ఈ ఫ్రంట్ లైన్ ట్రేడ్స్ వల్ల, ఈ ప్రైస్ మూవ్మెంట్స్ ని ఎక్స్ప్లాయిటేషన్ చేయడం వల్ల నియర్లీ 50,000 కోట్లు అన్ఫేర్ ప్రాక్టీసెస్ వల్ల మోసపోయారు అనేది అప్పుడు జరిగిందనమాట. సో 2015లో ఒక విజిల్ బ్లోవర్ ఈ విషయం అంతా బయట పెట్టాడు. ఇట్లా కొద్ది మందికి సెలెక్టివ్ యాక్సెస్, కొంచెం సెలెక్టివ్ గా అడ్వాంటేజ్ దొరికిందని. సో దానివల్ల సెబీ ఇన్వెస్టిగేషన్స్ జరిగాయి, సిబిఐ రేడ్స్ జరిగాయి, సో అన్ని జరిగాయి. దాని తర్వాత ఆడిటింగ్ జరిగింది డిలాయిట్, మళ్ళీ ఈవై ద్వారా. సో ఎవరైతే చేశారో ఆ అఫీషియల్స్ ని, ఎన్ఐసి అఫీషియల్స్ ని పనిష్మెంట్ జరిగింది. ఒక 1,000 కోట్ల పెనాల్టీ ప్రపోజ్ అయింది అనమాట ఎన్ఎస్సి మీద అప్పుడు. సో అది ఇంకా పెండింగ్ లో ఉండింది. సో ఇప్పుడు 1,000 కోట్ల పెనాల్టీ, 1,000 కోట్ల 50,000 కోట్లు అంటే అది ఎవరిదో తెలియదు కాబట్టి ఆ నంబర్ 50,000 కోట్లు. బట్
ఇట్స్ డిఫికల్ట్ టు పిన్ పాయింట్, అంటే ఎవరి డబ్బులు పోయాయి, ఎంత పోయింది అనేది, బట్ ఎస్టిమేట్ అనమాట. బట్ ఇట్లాంటి ముందు జరగొద్దు అంటే పెద్ద పెనాల్టీ పడితే ఏంటంటే ఒక ప్రొహిబిషన్, నెక్స్ట్ టైం ఈ తప్పు చేయకుండా వేరే కంపెనీ కానీ వేరే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటారు అనమాట. సో అందుకే సెబీ ఈవెన్ ఎన్ఎస్సి లాంటి పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ కూడా 1000 కోట్ల పెనాల్టీ ప్రపోజ్ చేసింది. సో ఏంటంటే ఇది ఈ నెట్వర్క్ ఇది ఇష్యూ ముందు వరకు వెళ్ళింది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఇప్పుడు ఎన్ఎస్సి ఐపీఓకి వస్తుంది కాబట్టి ఈ ఇబ్బందులన్నీ వెళ్ళిపోవాలి, వైప్అవుట్ చేసి క్లీన్గా రావాలి మార్కెట్కి అని వెయిటింగ్ అనమాట. సో అందుకే ఒక 1165 crores మనం వాళ్ళు సెటిల్మెంట్ ఒప్పుకున్నారు. దాంతోపాటు ఇంకొక చిన్న డార్క్ ఫైబర్ అంటే డైరెక్ట్లీ వాళ్ళ డేటా సెంటర్స్ నుంచే కొన్ని మంది బ్రోకర్స్కి యాక్సెస్ ఇచ్చారనమాట కనెక్షన్. ఆ స్కామ్ కూడా కలిపి 223 కోట్లు కలిపి మొత్తం 1388 crores ఫైన్ కట్టడానికి ఒప్పుకుందనమాట. సో ఇట్ ఈస్ లా, మన సెబీ ఇన్ హిస్టరీలో ఇంత పెద్ద లార్జెస్ట్ సెటిల్మెంట్ ఇంతవరకు ఎప్పుడు ఎవరు ముందుకు రాలేదు. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బుక్స్ క్లీన్ బుక్ చేస్తా ఉన్నారు కాబట్టి మార్కెట్లో మళ్ళీ ట్రస్ట్ గెయిన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇంతకుముందు మాది జరిగిపోయింది, ఇప్పుడు మాత్రం అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఇస్తాము, అందరికీ సేమ్ ఇస్తామని చెప్పడానికి. సో ఈ ఫైన్ యాక్సెప్ట్ చేసిన తెల్లవారి నెక్స్ట్ డే నుంచే సెబీ యాక్సెప్ట్ చేస్తే ఎన్ఎస్సి ఎప్పుడైనా ఐపీఓకి రెడీ అవ్వచ్చు అనమాట, తొందరలో రావచ్చు. సో సో ఇది లార్జెస్ట్, బట్ కంపేర్ టు 50,000 ఇది ఫేరా అన్ఫేరా మనకు తెలీదు. బట్ కాకపోతే ఏంటంటే ఇట్లాంటి మిస్ ఏవైతే ప్రాసెస్ ఏదైతే ఉందో ఐడెంటిఫై జరిగింది. ఫ్యూచర్లో ఇలాంటి కాకూడదు అంటే మాత్రం ఇలాంటి ఫైన్ అనేది కంపల్సరీ కావాలి, అప్పుడే భయాలు ఉంటాయి మిగిలిన స్టాక్ ఎక్స్చేంజ్లో. బికాస్ మల్టిపుల్ స్టాక్ ఎక్స్చేంజెస్ వస్తున్నాయి, డెరివేటివ్స్లో కానీ కమోడిటీస్లో కానీ అన్నిట్లలో కూడా ఎంసీఎక్స్ ఉంది, మల్టిపుల్ స్టాక్స్ ఉన్నాయి. ఈ స్పేస్లో ఉన్నప్పుడు సెబీ స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అప్రిషియేటివ్ ఏంటంటే ఇన్ని రోజులు దాన్ని ఆపేసింది, మీరు కట్టేంత వరకు క్లియర్ చేసేంత వరకు ఐపీఓకి అలో చేయలేదు. దట్స్ ఎ గుడ్ థింగ్. సో హోప్ఫుల్లీ దిస్ అయిపోయాక వేరే ఎక్స్చేంజ్లు కానీ వేరే బ్రోకర్లు కానీ ఇట్లాంటి మ్యాల్ ప్రాక్టీసెస్ రాకుండా ఇన్వెస్టర్స్ మనీ జాగ్రత్తగా ఉండడం, అండ్ ఇన్వెస్టర్స్ కూడా సిస్టమ్ మీద నమ్మకం కలగడం చాలా ఇంపార్టెంట్. సో కష్టపడి సంపాదించిన డబ్బులు నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు నీ డబ్బులు అనేది మిస్యూజ్ అవ్వకుండా, ఇట్లాంటి అడ్డదారి ప్రాక్టీసుల వల్ల డబ్బులు నష్టపోకుండా ఉండడం అనేది ఇన్వెస్టర్స్ రైట్. సో హోప్ఫుల్లీ ఇది ఒక లెసన్గా ఉండి నెక్స్ట్ ఇట్లాంటి స్కాములు రాకుండా ప్రాసెస్ అందరికీ ఈక్వలెంట్గా డెమోక్రటిక్గా అందరికి ఒకే రకంగా ఉండడానికి అవకాశాలు ఉండాలని ఆశిద్దాం. సెబీ అట్లాగే స్ట్రాంగ్గా ఉంటుందని అనుకుంటాం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూసాం కదా, సో ఎన్ఎస్సి, సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, సో ఇదే ఇంత ఒక స్కామ్కి పాల్పడిందంటే చాలా గౌరవమైన విషయమని చెప్పాలి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఐపీఓకి రాబోతున్నారు కాబట్టి అందులో భాగంగా సెబీకి వాళ్ళు 1388 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది. సో దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. దట్స్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ మరొక ఇంట్రెస్టింగ్ కామెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.